అమ్మమ్మ కథలకి స్వాగతం. పిల్లలు, ఇవాళ మనం పెద్దలు చెప్పిన మాటలు వినకపోతే నష్టం కలుగుతుంది అనే అంశంపై ఈ కోతి రెండు పిల్లులు అనే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామా మరి. అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకోవటం మొదలుపెట్టాయి. నాదంటే నాది అని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు సరికదా, ఈ సమస్యకు పరిష్కారం కూడా వాటికి తోచట్లేదు. ఆ కోతి కాస్త ఆలోచించి వాటిని విడతీసి, ఇంతదానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? మీ సమస్యకి ఒక్కటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరిసగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిస్తాను అని చెప్పింది. కోతి మాటలకు ఆ పిల్లులు నచ్చుకుని ఆ రొట్టె ముక్కను తీసుకుని వెళ్ళి అందజేశారు. మరి ఆ కోతి ఆ ముక్కను రెండుగా చేస్తూ, అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని అందులోంచి కొంత కొరికి తినేసింది. అరెరే, ఇప్పుడు రెండో ముక్క పెద్దగా అయిపోయింది అని అందులోంచి కూడా కొంత కొరికి తినేసింది. ఇలా ఆ కోతి ఆ పిల్లులకు మాయమాటలు చెప్తూ, అరే, మళ్ళీ మొదటి ముక్క పెద్దగా అయిపోయిందే అంటూ మొత్తానికి ఆ రొట్టె ముక్కను తినటం ప్రారంభించింది. అలా ఆ కోతి చాలా తెలివిగా కొంచెం కొంచెంగా మొత్తం రొట్టె ముక్కను తినేసి తుర్రున చెట్టెక్కి పడుకుంది. పాపం మా పిల్లులు అలా అమాయకంగా నోరు వెలేసి చూస్తూ నిరాశగా వాటి దారినవి వెళ్ళిపోయాయి.